హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫనీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ చూస్తున్నటువంటి స్టూడెంట్స్ కి, పేరెంట్స్ కి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వీడియోలో మీతో ఒక ముఖ్యమైన విషయం మీద డిస్కస్ చేయబోతున్నా. అదే ఎగ్జామినేషన్ హాల్లో టైం మేనేజ్మెంట్ ఎలా. సో మాక్ టెస్ట్లు చాలా మంది స్టూడెంట్స్ రాసి ఉంటారు, ఇప్పటికి ఇంకా రాస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే ఎగ్జామినేషన్ హాల్లో ఆ 3 అవర్స్ టైంని ఎలా మేనేజ్ చేస్తే మనం తక్కువగా నెగెటివ్ స్కోర్ తెచ్చుకుంటూ ఎక్కువ మార్కులు తెచ్చుకొని మంచి ర్యాంక్ సంపాదించడం ఎలా అనేది నాకున్న అనుభవంతో డిస్కస్ చేయబోతున్నా. సో స్టూడెంట్స్ అందరూ కూడా తప్పనిసరిగా ఒక లైక్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది ఫ్రీ ఆఫ్ కాస్టే. సో కమింగ్ టు ద పాయింట్, చాలా మాక్ టెస్టులు రాసి ఉంటారు స్టూడెంట్స్ అందరూ కూడా. అయితే మనందరికీ వచ్చేటువంటి టెన్షన్, సహజంగా ఎగ్జామ్ అనేది టెన్షన్ స్టూడెంట్స్కి ఎంత ఉంటుంది దానికన్నా పేరెంట్స్కి ఇంకా డబుల్ ఉంటుంది. సో బయట అందరూ స్టూడెంట్స్ అందరూ, పేరెంట్స్ అందరూ వెయిట్ చేస్తుంటారు, లోపల ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళి ఉంటారు. అయితే ఎగ్జామినేషన్ హాల్కి విత్ ఇన్ ద టైమే కాదు, హాఫ్ అన్ అవర్ ముందే రీచ్ అవ్వాలి. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి బాగా అందరూ. హాఫ్ అన్ అవర్ బిఫోర్, అంటే 9కి ఎగ్జామ్ అంటే 8:30 తర్వాత ఎవరిని లోపలికి అలౌ చేయరు. ఈవినింగ్ 2కి ఎగ్జామ్ అంటే 2:30కి ఎగ్జామ్ అంటే 2 తర్వాత ఎవరిని అలౌ చేయరు. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా స్టూడెంట్స్ అందరూ. సో విత్ ఇన్ ద టైమ్ రీచ్ అవటం, హడావుడికి కాకుండా 1 అవర్ బిఫోరే ఎగ్జామినేషన్ హాల్ దగ్గర ఉంటే మనం వాళ్ళని లోపలికి పంపిస్తారు. ఇవన్నీ కామన్ జనరల్ జరిగే జనరల్ ఇష్యూస్. సో ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత హాఫ్ అన్ అవర్ బిఫోర్ మనం లోపలికి వెళ్తాం కాబట్టి కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చొని ఒకసారి వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదువుకోవాలి. ఇది కామన్. ఇన్స్ట్రక్షన్స్ ఎలాగుంటే మనందరికీ తెలిసిన విషయాలే ఉంటాయి. సో ఎగ్జామినేషన్ రాసేటప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కి వచ్చేటువంటి డౌట్ ఏంటంటే ఏ సబ్జెక్ట్ తోటి స్టార్ట్ చేయాలి. నేనేమని చెప్తానంటే, మీకు గత కొన్ని సంవత్సరాలుగా అందరూ చేసేటువంటిది, ఎప్పుడు నేను కూడా చెప్పేటువంటిదే, ఎక్కువ ర్యాంకర్ వచ్చినటువంటి స్టూడెంట్స్ మంచి ర్యాంక్ వచ్చే స్టూడెంట్స్ కూడా చేసే పని, అందరూ కెమిస్ట్రీతో స్టార్ట్ చేయడం. లేదా మీకు ఫిజిక్స్ బాగా స్ట్రాంగ్ అనుకుంటే ఫిజిక్స్తో స్టార్ట్ చేయడం. దేనితో స్టార్ట్ చేసినా పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, ఇది జేఈ ఎగ్జామ్ 100% క్వశ్చన్ పేపర్ అనేది టఫ్ గానే ఉంటుంది. మెంటల్ గా ఫిక్స్ అవ్వాలి. ఎందుకు టఫ్ గా ఉంటుందని ఎవరిని నేను భయపెట్టే ఉద్దేశం నాకేం లేదు. ముందుగా మెంటల్ గా మీరు ఫిక్స్ అయితే, సపోజ్ ఫస్ట్ క్వశ్చన్ చూడగానే కొద్దిగా భయంకరమైన స్థితిలో ఉంటే మీరు టెన్షన్ పడకూడదు. ఎగ్జామినేషన్ ని వీలైనంత స్ట్రెస్ ఫ్రీగా రాయగలిగితేనే తక్కువ నెగిటివ్ మిస్టేక్లు చేయగలిగే అవకాశం అయితే ఉంటుంది. సో అలా చేయాలంటే మీరు కాన్ఫిడెంట్ గా ఉండాలి. మీకు వచ్చింది కరెక్ట్ గా ప్రజెంట్ చేయగలిగేటువంటి ఆ మానసిక స్థితిలో మీరు ఉండాలి. అంటే ఎగ్జామినేషన్ టఫ్ గా ఉంటుందని ముందు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నా సలహా అయితే ఏంటంటే, ఫస్ట్ కెమిస్ట్రీతో స్టార్ట్ చేయండి, తర్వాత ఫిజిక్స్, లాస్ట్ లో మ్యాథమెటిక్స్ పెట్టుకోండి. ఇక్కడ ముఖ్యమైన విషయాలు కొన్ని ఉంటాయి. సపోజ్ నేను మ్యాథమెటిక్స్ బాగా చేశాను అనుకోండి, నాకు ఒక టాపిక్ అంటే ఇష్టం, పెర్ముటేషన్ కాంబినేషన్స్ అంటే ఇష్టం. ఆ పెర్ముటేషన్ కాంబినేషన్ టాపిక్ లో ఒక క్వశ్చన్ చాలా పెద్ద క్వశ్చన్, లేకపోతే అర్థం కాకుండా లేదా కష్టమైన క్వశ్చన్ వస్తే చాలా మంది స్టూడెంట్స్, నేను బాగా కష్టపడ్డాను కదా ఈ టాపిక్, నేను ఖచ్చితంగా ఈ క్వశ్చన్ చేయాలని ఉన్న టైం మొత్తం దాని మీద కేటాయించి అది ఎందుకు నేను చేయలేను అనేటువంటి కొంతమంది దాని వెనకాల పడతారు. టైం వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ నాకు ఇది ఎందుకు రాదు, నేను బాగా కష్టపడ్డాను కదా అని ఆలోచనలో ఉంటారు. అది ఎప్పటికీ మంచిది కాదు. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనకున్న 75 క్వశ్చన్స్ లో, అది మ్యాథ్స్ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, ప్రతి సబ్జెక్ట్ లో ప్రతి క్వశ్చన్ కి ఉన్నది ఒకటే మార్కు, అది 4 మార్క్స్ క్వశ్చన్. ప్రతి క్వశ్చన్ కి 4 మార్క్సే ఉన్నాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సబ్జెక్ట్. కాబట్టి మీరు సబ్జెక్ట్ వెంట పట్టడం కానీ, టాపిక్ వెంట పట్టడం కానీ అస్సలు ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయొద్దు. మీరు ఎలా ప్రిపేర్ అయ్యారనేది అనవసరం. అక్కడ వచ్చిన క్వశ్చన్స్ ని మీరు ఎంత కరెక్ట్ గా మనసు పెట్టి చేశారు అనేదే మనకి ఇంపార్టెంట్ ర్యాంక్ తెచ్చుకోవడానికి. కాబట్టి స్టూడెంట్స్, నా సలహా ఫస్ట్ మీరు కెమిస్ట్రీతో స్టార్ట్ చేయండి. గత కొన్ని సంవత్సరాలుగా కెమిస్ట్రీ, ఫిజిక్స్ అనేది బెటర్ గా వస్తుంది. ఈ సంవత్సరం కూడా అంతే ఉండబోతుంది. మ్యాథ్స్ మీరు ఎంత బాగా ప్రిపేర్ అయినా 12 నుంచి 15, 16 క్వశ్చన్లు చేయగలిగితే మీ 99% ఉంటున్నారు. కాబట్టి కెమిస్ట్రీతో స్టార్ట్ చేయండి. దాదాపుగా 45 మినిట్స్ పట్టిన, లాస్ట్ ఇయర్ 2025లో ఎక్కువగా ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చారు. మన స్టూడెంట్స్ చాలా మంది ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించిన స్టూడెంట్స్ మామూలు కెమిస్ట్రీ చదువుతూ ఫిజికల్ కెమిస్ట్రీలో చాలా ల్యాగ్ ఉండటం వలనో, లేకపోతే క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉందనో, డిజిట్స్ ఎక్కువ వచ్చినాయనో, రకరకాల కారణాల చేత చాలా మంది తెలుగు స్టూడెంట్స్ నష్టపోయారు. సో ఈసారి స్టూడెంట్స్ అందరూ కూడా కాస్త ఫిజికల్ కెమిస్ట్రీ బాగా చూసుకోండి. ఆర్గానిక్, తర్వాత ఇన్ఆర్గానిక్ అంటే అందరికీ తెలిసిందే. సో కెమిస్ట్రీతో ఫస్ట్ స్టార్ట్ చేయండి. మాక్సిమం 50 మినిట్స్ వరకు మీరు చేయొచ్చు కెమిస్ట్రీ. కంగారు పడిపోకండి. కెమిస్ట్రీ అనేది స్కోరింగ్ ఆప్షన్ పెట్టేటప్పుడే మీరు కరెక్ట్ గా ఆలోచించి 4 ఆప్షన్స్ చూసి, ఎందుకంటే ఒక్కొక్కసారి 4th ఆప్షన్ లో ఆల్ ది అబోవ్ అనే పదాలు కూడా ఉంటాయి, కాస్త జాగ్రత్తగా చూసుకోండి. సో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ అనమాట. నేను చెప్పాలనుకున్న పాయింట్ లో ఫస్ట్ అనేది ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ. కెమిస్ట్రీతో స్టార్ట్ చేసుకోండి. 50 మినిట్స్ వరకు చేయొచ్చు, తప్పేం కాదు. ఇంకొక 5-10 నిమిషాలు ఎక్కువైనా ఏమీ కంగారు పడద్దు. ముందుగానే మెంటల్ గానే ప్రిపేర్ అవ్వండి.
మనకి 45 క్వశ్చన్స్ చేయగలిగితే 180 ప్లస్ మార్క్స్ వస్తాయి. ఇబ్బంది ఏమి ఉండదు. మనం మంచి ఎన్ఐటీలో తెచ్చుకోవచ్చు. సో కెమిస్ట్రీతో ఫస్ట్ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఫిజిక్స్ జోలికి వెళ్ళండి. సపోజ్ ఫస్ట్ క్వశ్చన్ చేస్తున్నారు. ఫస్ట్ క్వశ్చన్ మీకు టఫ్ క్వశ్చన్ వచ్చింది కదా అని ఇబ్బంది ఒకవేళ వస్తే ఇబ్బంది పడిపోయో వెంటనే మీరు పేపర్ టఫ్ ఇంకా నా వల్ల కాదు అనేటువంటి డిప్రెషన్లోకి లోనవలసిన పని లేదు. ఫస్ట్ క్వశ్చన్ వద్దనుకుంటే గో ఫర్ ద నెక్స్ట్ వన్. లేదనుకుంటే థర్డ్ క్వశ్చన్ ఇట్లా వెళ్ళండి అంతే తప్ప 2-3 క్వశ్చన్లు చూసి వెంటనే మ్యాథ్స్కి వెళ్ళిపోయి మ్యాథమెటిక్స్ తోటి స్టార్ట్ చేసి మ్యాథమెటిక్స్ క్వశ్చన్లు గత 8-9 సంవత్సరాలుగా కూడా లెంగ్దీగా వస్తున్నాయి క్వశ్చన్ పేపర్లో. ఒకవేళ మీరు రాసే పేపర్ అంటే ఈజీగా ఉండొచ్చు, ఈజీగా ఉన్నా లెంగ్దీగా ఉంటున్నాయి. కాబట్టి మీరు మ్యాథమెటిక్స్ తోటి ఎవరిని స్టార్ట్ చేయొద్దనే నా సలహా. సో ఫస్ట్ కెమిస్ట్రీ స్టార్ట్ చేసుకోండి, నెక్స్ట్ ఫిజిక్స్కి వెళ్ళండి. లాస్ట్ 1 అవర్ టైం అన్నా మీరు మ్యాథమెటిక్స్ కేటాయించుకోగలిగితే, అంటే వీలైనంత తొందరపడి ఫిజిక్స్ కెమిస్ట్రీ చేయమన్నాను కదా అని చెప్పి తొందరగా చేసేసి ఏంటంటో ఆప్షన్స్ పెట్టకుండా కెమిస్ట్రీ ఫిజిక్స్ ని చక్కగా ఎక్కువ స్కోర్ వచ్చేయగలిగేలా చేయగలిగితే మ్యాథమెటిక్స్ విల్ బి ద ర్యాంక్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఈ రోజుల్లో. సో మ్యాథమెటిక్స్ లో కూడా కొన్ని క్వశ్చన్స్ చూడగానే మనకి చెయ్యాలనేటువంటి ఇది వస్తాయి, కొన్ని ట్రై చేయొచ్చు. రాకపోతే ఆ క్వశ్చన్ వెంట పడకండి. ఆ క్వశ్చన్ వెంటపడి ఎందుకు రాలేదని తీవ్రంగా ఆలోచించి నేను ఆ క్వశ్చన్ ఎట్లయినా చేసి తీరాలి అనే ఆలోచన అస్సలు పెట్టుకోకండి. అలాంటి మైండ్ సెట్ ఎప్పుడు మంచిది కాదు. మార్క్ టెస్ట్లోనే మీరు అలా ప్రాక్టీస్ చేసుకోండి. మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఎగ్జామినేషన్ రాయగలిగితే అంత మంచి స్కోర్ వస్తున్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. కెమిస్ట్రీ, ఫిజిక్స్, దెన్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్కి కనీసం 1 అవర్ టైం అన్నా కేటాయించండి. 1 అవర్ టైం ఉండకపోయినా ఒకవేళ మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీలో మంచి స్కోర్ వస్తుంది అనుకోండి, మ్యాథ్స్ కొద్దిగా తగ్గినా పర్వాలేదనే ఆలోచనలో అది చాయిస్ మీ మీద ఉండాలి. కొంతమందికి ఫిజిక్స్ బాగా ఇష్టం అనుకుంటే ఫిజిక్స్తో స్టార్ట్ చేసుకోండి. బట్ ఏదైనా 1 అవర్ మించి అయితే చేయకండి. ఒక క్వశ్చన్ 4 మినిట్స్ చేయొచ్చు, తప్పేం కాదు. మనం 15 క్వశ్చన్స్ అది స్టూడెంట్ యొక్క క్యాపబిలిటీని బట్టి. నా యావరేజ్ స్కోరు దగ్గరగా 200 వస్తుంది సార్ అనుకున్న వాళ్ళు 3 మినిట్స్లో క్వశ్చన్ కంప్లీట్ చేసి కెమిస్ట్రీ ఫిజిక్స్ ని వీలైనంత టైం మ్యాథమెటిక్స్ కేటాయించండి. లేదు సార్ నాకు స్కోర్ 150 వస్తుంది అనుకున్న వాళ్ళు చక్కగా మీకు వచ్చిన క్వశ్చన్స్ ఎక్కడ ఉంటాయి వెతకండి. అంతేగాని ఎవరో చెప్పారు కదా ముందు ఈజీ క్వశ్చన్లు చేసేద్దాం, తర్వాత యావరేజ్ క్వశ్చన్లు చేద్దాం, తర్వాత లాస్ట్ లో టఫ్ క్వశ్చన్లు చేద్దాం. ఎక్కడా కూడా క్వశ్చన్ కి పైన హెడ్డింగ్ బెటర్, ఇది ఈజీ క్వశ్చన్ నువ్వు చేయొచ్చు, ఇది టఫ్ క్వశ్చన్ నువ్వు చేయలేవు. అది ఎవరికి తెలియదు, మీకు మాత్రమే తెలుసు. సో అలాంటి చెప్పే వాళ్ళ మాటలు మీరు నమ్మకుండా ఫస్ట్ క్వశ్చన్ చేయగలను అనుకుంటే ఒక 1 మినిట్ కేటాయించండి. దానికి మీకు వచ్చిన కాన్సెప్ట్ మీకు తెలిసింది అనుకుంటే ట్రై చేయండి. దానికోసం 4 నిమిషాలు టైం వేస్ట్ చేసినా ఇబ్బంది ఏమీ లేదు, వస్తుంది, చేయండి. రాదు అనుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాన్ని 1 మినిట్ లోపల మీరు డిసైడ్ చేసుకోగలిగి ఈ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో టైం మేనేజ్మెంట్ లో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఎంత ఇంపార్టెంటో, రెండవ ప్రయారిటీ రాని క్వశ్చన్ ని వదిలేసి, అది మీకు ఇష్టమైన టాపిక్ అయినా ఇష్టమైన సబ్జెక్ట్ అయినా దాన్ని వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్కి వీలైనంత తొందరగా వెళ్ళగలగటం అనేదే టైం మేనేజ్మెంట్లో ఉన్నటువంటి 2 కళ్ళే. ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ, ఒక క్వశ్చన్ వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాం. లాస్ట్ మినిట్ వరకు ఎగ్జామినేషన్లో మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. ఎక్కడ కూడా గివప్ అని వదిలేయకండి. ఓకే, సో పేపర్ టఫ్గానే ఉంటుందని మైండ్ సెట్తో ఉంటే లాస్ట్ మినిట్ వరకు మీరు ఫైట్ చేయండి. సో ఇది నేను చెప్పాలనుకున్న మాటలైతే. సో కాన్ఫిడెంట్గా ఉండండి, హెల్త్ జాగ్రత్త. స్టూడెంట్స్ అందరూ కూడా కాస్త బయట ఫుడ్ తగ్గించి పండగలు వచ్చినాయనుకోని కన్నా ఎగ్జామ్స్ అనేవి మనందరికీ తెలిసిందే. ఎగ్జామ్ రాసిన తర్వాత కావాలంటే 1 ఆర్ 2 డేస్ ఎంజాయ్ చేసుకోవచ్చు. సో కాన్ఫిడెంట్గా ఉండండి. పేరెంట్స్ కూడా వాళ్ళకి సహకరించండి, కాస్త ఎంకరేజ్ చేయండి మీ అబ్బాయిని కానీ మీ అమ్మాయిని కానీ. పండగలు మళ్ళీ వస్తుంటే టైం అసలు వేస్ట్ చేయకండి. ఇప్పుడు మాక్ టెస్టులు రాసుకోండి, రోజుకు మార్క్ టెస్టులు రాసుకొని డైలీ రాయాల్సిన పని లేదు. 2 రోజులకు ఒకటి రాసుకోండి. రాసిన దాని మీద ఎక్కడెక్కడ తప్పులు పోతున్నాయి, ఏమేమి టాపిక్స్ లో మీకు నెగిటివ్ స్కోర్ వస్తుందో చూసుకొని దాన్ని కవర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎప్పుడు కూడా మీ కాన్ఫిడెన్స్ అయితే లూజ్ అవ్వదు. ఇంకా నేను ఏమైనా పాయింట్స్ మర్చిపోయి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. మళ్ళీ లైవ్కి వచ్చినప్పుడు అయితే డిస్కస్ చేద్దాం. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మీకు మంచి స్కోర్ వస్తుంది, ఇబ్బంది లేదు. మీ కష్టానికైతే తగిన ప్రతిఫలం ఉంటుంది. కష్టపడే వాడికి ఎప్పుడు మంచిగానే ఉంటుంది. సో విష్ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైట్, థ్యాంక్ యూ.